அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఎత్తి మా ఎంతవరకు అయింది చెప్పగలరా? இடுவெளி அனைத்தும் இயலொளி விளங்கிட நடுவெளி நடுவே நாட்டிய విளకే. సరే సరే, అది 751వ 52వ లైన్, అది 51వ పద్యం అన్నమాట. 751. ఇడువెళి అனைத்துం ఇయలొళి విలంగిడ నడువెళి నడువే నాట్య విళకే. దాంతో కంప్లీట్ చేశాం. అయినా ఇంకోసారి అది మాత్రం చెప్తాను. ఆకాశము అనగా దాన్నే వెళ్ళి అంటారు. ఆకాశం అనేది ఖాళీ ప్రదేశం, వ్యాకెంట్ స్పేస్. ఇది అఖండమైనది, అది ఆది నుండి వెలయిచున్నది. ఇది అతి సూక్ష్మమైన ఆకాశభూతము అని అంటారు దీన్ని. కావున సదరు భూతమే ఆ దేవదేవుని స్థానమై ఉన్నది. అక్కడి నుండే ఏం రావుతుందంటే అన్ని ఒక్కోటిగా పుట్టుకొస్తుంది. ఆ దేవదేవుడు అండములో పరమాకాశ స్వరూపుడై కొలువు ఉన్నాడు. ఈ పరమాకాశ దైవ శక్తి ఒక్కొక్క ఆకాశ అణువుల్లోనూ, ఆకాశము అనేది ఆ శూన్య ప్రదేశం కూడా అణువులో తయారైనది అంటాడు. ఆకాశ అణువు అనేది ఉంటుందంట. ఆ ఆకాశ అణువులో కేంద్ర బిందువుగా ఉండేవాడు ఆ పరమాత్ముడే. ఆ పరమాత్ముడి వల్లే ఆ ఆకాశ బిందువు కూడా అక్కడ ఉత్పత్తి అవుతున్నది. అక్కడ ఆ కేంద్ర బిందువుగా నెలకొని చైతన్య శక్తిగా బయల్పడి, చైతన్య శక్తి అంటే ఏమి అంటే కదలిక అనేది చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తిగా అక్కడ నుండి బయల్పడి ఆయన అంటే సెంట్రల్, ఆయన యొక్క టోటల్ కేంద్ర బిందువు నుండి ఆ చైతన్య శక్తి కూడా వెలువడుతుంది. అదే గాలిగా నెక్స్ట్ ఆకాశభూతము తర్వాత భూతముగా గాలిగా తయారవుతుంది. ఆ గాలి యొక్క చలన శక్తి వలన దాని నుండి అగ్ని ఉత్పత్తి అయి ఆ అగ్ని చల్లారి అందు నుండి నీరు ఉత్పత్తి అవుతున్నది. ఆ నీటి మధ్య నుండి పృథ్వీ అణువులు విడివడి మట్టిగా భూమిగా మారుతున్నది. ఇదే పంచభూతముల యొక్క టోటల్ ఉత్పత్తి పరిస్థితి అన్నమాట. ఇదే ప్రపంచ సృష్టి యొక్క సారాంశం కూడా. పంచభూత క్రియాలోలిత ఈ ప్రపంచంలో పృథ్వీ అణువు నుండి ఆ దైవ కృపతో ప్రాణశక్తి అనేది బయటపడుతుంది. ప్రాణశక్తి మూలం నుండి జ్ఞానశక్తి ఉత్పత్తి అయి ఆత్మశక్తిని గురించిన విషయములను తెలుసుకునేటట్టు చేస్తున్నారు. మనము అంటే ప్రాణశక్తి కలిగిన మనము జ్ఞానశక్తి వలన ఆత్మశక్తిని గురించి మనము తెలుసుకుంటున్నాము. అదే ప్రకృతి సహజ స్థితి. ఈ విధంగా ప్రాణశక్తి మూలం నుండి జ్ఞానశక్తి ద్వారా ఆత్మశక్తిని తెలుసుకుంటే ప్రకృతి సహజ స్థితి. ఇదే ఆకాశ కేంద్ర బిందువుగా కూడా ఉంటుంది. ఏది? ఆ ప్రాణశక్తి. దాని మనం ఏమరా అంటే ఆకాశం సపరేట్, మనం సపరేట్ అనేటట్టు మనలో అది ఉన్నది అంటేనేదాన్ని మనం మర్చిపోతున్నాం అంట. ఎట్లా అరుట్పురి జ్యోతి బయట మన లోపల కొలువు ఉండి ఈ ప్రపంచాన్ని మనల్ని నడిపిస్తున్నాడు, ఆ రకంగానే ఆకాశ బిందువు పంచభూతములు కూడా మనలోనూ ఉంది, అండంలోనూ ఉంది. దీనికి ఎప్పుడూ లింక్ ఉంటుంది. కాబట్టి పంచభూత క్రియాలోలిత ఈ ప్రపంచంలో పృథ్వీ అణువు నుండి ఆ దైవ కృపతో ప్రాణశక్తి బయలుపడుతుంది. ఆ ప్రాణశక్తి ఆధారంగా ఏక జ్ఞాన ప్రాణి మొదలు షడ్జ్ఞాన అంటే 6 జ్ఞాన ప్రాణుల వరకు
ఆరో జ్ఞాన ప్రాణే మనము మనుషులు. ఆ తర్వాత కింది ఒక్కొక్కటి చెప్పుకుంటా ఉంటారు కదా, ఓన్లీ టచింగ్ సెన్స్ ఉండేది మాత్రము ఏక జ్ఞాన ప్రాణి అంటే చెట్లు చేమలు పశువులు అవి ఇవి. అది నోరు మాత్రం ఉండేది రెండు ప్రాణాలుగా ఉండేది. ముక్కు ఉండేది 3, కళ్ళు ఉండేది 4, చెవులు ఉండేది 5, మనస్సు అనేది ఉండేది 6 ప్రాణులు. అట్లని ఈ రకంగా డివైడ్ చేస్తున్నారు అనమాట. ఆ రకంగా ఆరో ప్రాణంగా ఉన్న వారి వరకు వాటి ఆధార దేహములు పుట్టి పెరిగి మరణిస్తున్నవి. మనమంతా కూడా మామూలుగా పుట్టి పెరుగుతున్నాము అన్నమాట. మామూలుగా మరణం కూడా జరిగిపోతా ఉంటుంది. ఈ దేహ ప్రాణశక్తి గల ఆత్మ నుండి అంటే లోపలి నుండి జ్ఞానశక్తి ఉత్పత్తి అయి ఆత్మశక్తిని గురించిన విషయములు తెలుసుకొనుచున్నాము. ఈ ఆత్మశక్తితో పలు అద్భుత సిద్ధులను చేయటకు కూడా మనం తెలుసుకుని ఉన్నాము. కావున ఈ ఆత్మనే దైవము అనే నిర్ధారణకు మనం రావాలి. అదే అండంలో ఆయన ఎవరంటే అరుత్పై జ్యోతి, పిండములో ఆత్మగా ఆయన నెలకొని ఉన్నాడు. అండంలో 4 చోట్ల, పిండంలో 4 చోట్ల అని ముందు నుండి మనము ప్రారంభ దశలోనే చూసామన్నమాట. ఆయన ఎక్కడ, ఆయన ఎగ్జిస్టెన్స్ అనేది, ఆయన యాక్టివేషన్ ఎక్కడ అనేది కూడా మనము ముందుగానే తెలుసున్నాము కాబట్టి, చెప్పున్నాము కాబట్టి ఈ ఆత్మనే దైవము అని నిర్ధారణకు మనము రావలేను. ఈ ఆత్మే మనము అని కూడా తెలుసుకుని ఉన్నాము. పై విషయమును గ్రహించినప్పుడు దీని నిజమైన అనాది అయిన ప్రకృతి సహజ స్థితి ఆకాశ మధ్యము నుండి అనగా ఆకాశ కేంద్ర బిందువు నుండి భూతస్థితి, దేహస్థితి, జీవస్థితి, కరణస్థితి అండ్ ఆత్మస్థితి అని అన్ని స్థితులుగానే అది ఒక్కొక్కటిగా డివైడ్ అయి వస్తుంది అనమాట. ఏది ఆత్మస్థితి నుండి కింద నుండి కరణస్థితి, జీవస్థితి, దేహస్థితి, భూతస్థితి. ఈ రకంగా మన యొక్క అన్ని ప్రాణుల యొక్క ఎగ్జిస్టెన్స్ జరుగుతూ ఉంది. అన్ని స్థితుల యందును తన ప్రకాశాంశమును విరింపజేసి ఉన్నది ఆ పరమాత్మ. దాని యొక్క ప్రకృతి సహజ స్థితి ఈ రకంగానే పనిచేస్తా ఉంది. ఆకాశం మొదలు పై భూతములు ఒకదానితో ఒకటి చొచ్చుకుని ఉన్నది. పైన చూసినామంటే మనకు సపరేట్ కనిపించదు. ఒకదానితో ఒకటి చొచ్చుకొని అవి బయల్పడి వెలయిచున్నదిగా తెలియచున్నది. మనకు ఆ రంగా దాన్ని పరిశీలిస్తే ఒకదాంట్లో ఒకటి చొచ్చుకొని అవి ఒక్కొక్కటిగా బయట వచ్చి ఈ ప్రపంచ పరిపాలనను సాగిస్తున్నది. పెద్ద శూన్యంగా మనకు కనిపించు ఈ ఆకాశభూతము ఇన్ని రకముల శక్తులకు కూడా ఆధారమై ఉన్న విషయములు ఈ రోజు తనకు ఆ దేవదేవుడు తెలియపరిచినాడు అని ఈ పద్యంలో వల్లలాల్ గారు చెప్తున్నారు. మనకు ఆకాశం ఉంటే ఒట్టి ఖాళీ అని అనుకుంటాము. ఆ ఖాళీలో నుండి ఇవన్నీ పుట్టుకొచ్చి మనకంతా కూడా ఉండే అంటే మన సృష్టికి ఆధారమైనది అది ఆకాశమే అని నాకు తెలియపరిచిన ఓ దేవా అంటాడు ఈ పద్యంలో ఆయన. ఇంకా ఈ వారం నుండి చూడాల్సి కరువెళి అனைத்தும் కదిరొళి విళంగిడ ఉరువెళి నడువే ఒళిర్తరు విளకే అంటాడు. చీకటి నిండిన అడవిలో ఒక దీపం గాని కాగడా గాని ముట్టించిన వెలుగు కొంత పరిధి వరకు కనిపిస్తుంది. అట్లే ఈ అఖండ ఆకాశము చీకటి నిండినదై ఉన్నది. అందులోని ఒక సూర్యుని వల్ల కొంత పరిధి వరకు మాత్రమే వెలుతురు వ్యాపించి ఉండను. మన సూర్యుడు వల్ల మన సూర్య అండంలో అన్ని గ్రహములకు ఆ గ్రహములు దాటి తర్వాత ఉపగ్రహములకు ఇట్లంతా కూడా సూర్యరశ్మి అంటే ఇది ప్రసరించి ఉండదు అనమాట. అది ఒక ఎల్ల వరకు ఉంటుంది, ఒక పరిధి వరకే సూర్యుడు. నెక్స్ట్ తర్వాత శూన్యమే మిగులుతుంది, దాన్ని ఇంకొక సూర్యుడు నింపగలరు. ఈ రకంగానే కావున ఈ సూర్యరశ్మి తగలని ప్రదేశంలో చీకటిమయమై ఉంటుంది. కావున ఈ బాహ్య శూన్య ప్రపంచం అంతటా చీకటి ప్రపంచంగా వర్ణించబడుతుంది. ఈ చీకటి విశ్వము అతి పెద్దది. ఈ చీకటి ఆకాశం నందు పలు సూర్యగోళంలో
మన సూర్యుడు లాంటి గోళములు పలు కోట్లు ఉన్నది, ఆ రకంగా ప్రకాశిస్తూ ఉన్నవి. పలు కోట్ల నక్షత్రముల్లో ఒక సూర్యుని చేత ఈ భూగోళములో ప్రకాశము ఏర్పడుచున్నది. అంటే మిగతా నక్షత్ర గోళములు ఆకాశమున ఎక్కువ దూరంలో ఉన్నందు వలన ప్రకాశం బహు తక్కువై మనకు మినుకు అని ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా ఒక్కొక్క సూర్యగోళములే. మన సూర్యుడి కన్నా పెద్దవిగా ఉంటాయి, చిన్నవిగా ఉంటాయి, అంతే సైజులో ఉంటాయి, ఎట్లా పడితే అట్లా ఉంటాయి అన్నమాట. కానీ దూరం ఎక్కువ అయిన కొద్దీ అవి మనకు మినుకని నక్షత్రాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఆకాశమున ఎక్కువ దూరంలో ఉన్నందువల్ల ప్రకాశము బహు తక్కువై మినుకుగా ప్రకాశించున్నది. వీటినే మనము నక్షత్రములుగా చెప్పుచున్నాము. కానీ ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సూర్యునిగా ఆయా ప్రదేశంలో ఒక పరిధిలో తన కాంతిని వెదజల్లి అక్కడి ప్రాణ సమూహములకు జీవనోపాధి కల్పించున్నది. అక్కడక్కడ ఆ రకంగా మన సూర్యుడు మనకి ఎట్లా జీవితాన్ని మనకు కావలసిన వాడో ఉత్పత్తి మొదలుకొని మనం జీవించేంత వరకు సూర్యుని పాత్రే అతి ముఖ్యమైనది. ఆ ముఖ్యమైన పాత్రగా ఎన్నో కోట్ల కొలది సూర్యులు ఈ ప్రపంచంలో ఈ విశ్వం మొత్తము చేయుచున్నారు. అక్కడి ప్రాణ సమూహములకు ఈ ఒక పరిధిలో తన కాంతిని వెదజల్లి జీవనోపాధి కల్పించున్నవి. ఆ ప్రాంతం నుండి చూసినప్పుడు మన సూర్యగోళంలో వేరే గోళం నుండి మనం చూసినామంటే మన సూర్యగోళము ఒక నక్షత్రం లాగా మనకు కనిపిస్తుంది. ఇట్లు మన ఆకాశమున కోట్ల కొలది నక్షత్రములు వెలుగొందుతూ అక్కడక్కడి జీవరాశుల్ని అవి కాపాడుతూ ఉన్నవి. ఈ విధంగా జీవుల పిండములలో కూడా కేంద్ర బిందువుగా నెలకొని ఉన్న జీవరాశులు చైతన్యంతో జీవించుటకు ఆధారమై ఉన్నది. అండ పిండములలో రెండిట్లోనూ ఆ అరుట్పెరు జ్యోతియే. ఆ అరుట్పెరు జ్యోతి అనే భగవంతుడే ఈ కృపాజ్యోతిని తన యొక్క వల్లభముతో అగ్ని కాంతి ప్రకాశముగా యావత్ విశ్వమును పరిపాలిస్తూ ఉన్నది. ఈ మనలోని కృపాజ్యోతి అఖండ విశ్వజ్యోతిగా వెలుగొందుచూ ఉన్నది. ఎట్లా ఒక అగ్గిపెట్టి లోపల టోటల్ గా అగ్ని అనేది నెలకొని ఉన్నదో ఆ రకంగా ఆ అరుట్పెరు జ్యోతి అండంలో అతిపెద్దదిగా ఉన్నా అది అతి సూక్ష్మముగా మనలో ఇమిడి ఆత్మగా ఉన్నది. నెక్స్ట్, தேற்றிய வேத திருமுடி விளங்கிட ஏற்றிய ஞான వియలొళి విளకే అంటాడు. విత్తు అనగా విత్తనం అను మాట నుండి పుట్టినది. విద్య మరియు వేదం అనేది కూడా దానికి అంటే విత్తు నుండి విత్తనం పుట్టినట్లు విద్య నుండి విద్య అనేదాన్ని విత్తు నుండి విద్య అనేది విద్య నుండి వేదము మనకు వచ్చేటట్టు ఆ విద్య వల్లనే మనకు విద్య అంటే ఒక జ్ఞానం కలిగిన ఇది అన్నమాట. కాబట్టి ఆ జ్ఞానం వల్ల వేదమును కూడా చేశారు. దీనికి అర్థము తెలివి జ్ఞానము అని అంటారు అన్నమాట. వేదములన్నీ ఆత్మజ్ఞానమునకు ఆధారంగా ఉన్నది. వేదము అంతా ఆత్మజ్ఞానానికి ఆధారంగా ఉన్నది. మనోజ్ఞానము ముగింపు ఎక్కడనో అక్కడ నుండి ప్రారంభము అగునదే ఆత్మజ్ఞానము. మనోజ్ఞానము ఎక్కడ స్టాప్ అయిపోతుందో అక్కడి నుండి మనకు వచ్చేది ఆ తర్వాతి జ్ఞానము ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానంతో తెలుసుకున్న విషయములనే వేదములుగా చేసి ఉన్నారు మన పెద్దలు. ఓంకార జ్ఞానమును విశదీకరించుటకు ఏర్పరచినది ఆ ప్లస్ ఊ ప్లస్ మా. 3 వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అన్నవి ఈ 3 వేదముల సారము అంటే ఓం అనేదాన్ని ఆ 3 వేదములు వివరిస్తున్నది అన్నమాట. ఆ 3 వేదముల వివరణ ఓం. ఓం నుండి మనకు వచ్చినది అధర్వణ వేదము అంటాడు. ఓం అనే దీంట్లో ఓం గురించి
విస్తరించిన ఒక విధమైన దీన్ని మనకు ఎవరంటే ఆ అర్థాన్ని దీన్ని ఇచ్చేది ఏది అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఓం అనే దాన్ని డిస్క్రైబ్ చేసింది. ఆ డిస్క్రైబ్ చేసిన ఓం నుండి మనకు వచ్చినది ఏదిరా అంటే అధర్వణ వేదము. అధర్వణ వేదము చేసి మనకు ఓం అను దానికి ఇచ్చి ఉన్నారు. ఈ ఓంకారము దేవునికి అనగా భగవంతునికి పాదపద్మలుగా ఉన్నది. ఓంకారం ఏదిరా అంటే మనకంతా తెలిసి దేవుని యొక్క పాదపద్మలుగానే అది ఓంకారాన్ని మనము ఇప్పటికీ అనుకుని ధ్యానించో లేదా మనం ప్రణవ మంత్రంగా దాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాము. కానీ ఈ ఓంకార ఫలితము ఉంది చూడండి, లోపలి కేంద్ర బిందువు, అదే టోటల్ దేవుడు. ఆ దేవదేవుని మూల శక్తి ఆ లోపల ఉండే ఆ ఓంకార శక్తి. ఓంకారం యొక్క స్వరూపముని మనం చెప్తున్నాము, రూపాన్ని చెప్తున్నాము, కానీ లోపల ఉన్న ఫలితాన్ని మనము పొందలేకపోతున్నాము. కారణము కింద వివరిస్తారు తర్వాత. వేదము జ్ఞాన గ్రంథము. జ్ఞానముతో మనము తెలుసుకున్నది ఆత్మనే. ఈ ఆత్మ జ్ఞానమే దైవం యొక్క పాదపద్మములు. కావున భగవంతుని తెలుసుకుంటకు ముందు ఆత్మను తెలుసుకునవలెను. వేదం యొక్క ముగింపు వేదాంతము. ఆ వేదాంతము ఆ భగవంతుని పాదపద్మలకు అంతవరకే, అనగా భగవంతుని పాదపద్మలను తెలియజేయటం వరకే వేదము లేక పని. అంటే ఓంకారమును మనకు చెప్పించేంత వరకే దాని పని. ఓంకారం నుండి వచ్చే ఫలితము చూడు, అది వేదములు చెయ్యవు. అది మన మీద దేవుడి యొక్క కృపా కటాక్షములు ఎంత పడుతుందో. నువ్వు ఓంకార సాధనలో, ఓంకార సాధన అంటే భగవంతుని కృప పొందేదానికి ఆయన సపరేట్ గా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలని గాని కూడా ఈ ఓంకారంతో చేర్చి మనము గాని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు అప్పుడు దాని యొక్క ఫలితం మనకు అందుతుంది. ఆ ఫలితమే దాన్ని దేవుడే తన కృప వలన ఇవ్వాలి. కాబట్టి వేదం యొక్క ముగింపు వేదాంతము. ఆ వేదాంతము ఆ భగవంతుని పాదపద్మలను చేరు విషయమునే బోధించుతున్నది. అంతవరకే అది బోధించేది. జ్ఞానము అన్నది అంతవరకే, అనగా భగవంతుని పాదపద్మము తెలుసుకున్న విషయం వరకే పరిమితమై ఉన్నది. భగవంతుని పూర్తిగా తెలుసుకుంటకు దైవ అనుగ్రహమే, ఆ అనుగ్రహం మాత్రమే కారణమై ఉన్నది. దైవాన్ని పూర్తిగా మనం గ్రహించుటకు దైవ అనుగ్రహమే కావాలి, గాని వేదములు అంతవరకు తీసుకుని వదిలేస్తుంది, అంతవరకే. ఆ తర్వాత వేదములు పనికిరావు. ఆ వేదముల తర్వాత దేవుని అనుగ్రహం మనం పొందాలి. ఇదే ఓంకార ఫలితము. ఈ ఓంకారంలో ఫలితం ఏదంటే వేదముల ద్వారా మనము పోయి దేవుణ్ణి పాదపద్మము ఓంకారము అనే వరకు దాన్ని మనల్ని తీసుకుపోతుంది. ఈ ఆత్మని ఆ ఓంకారము అనే దైవ పాదపద్మముల వరకు తీసుకుపోతుంది. కానీ ఓంకార ఆ శక్తి లోపలి కేంద్ర శక్తి అయిన ఆ దేవదేవుని ఆ మనకు ఫలితం ఇచ్చే ఇది వచ్చి ఆయన అనుగ్రహం పైన ఆధారపడి ఉన్నది. ఆ భగవంతుని పూర్తిగా తెలుసుకుంటకు దైవ అనుగ్రహమే, ఆ అనుగ్రహం మాత్రమే కారణమై ఉన్నది. ఇదే ఓంకార ఫలితము. ఓంకారం చే కలుగు అనుభవమే దైవం యొక్క పూర్తి స్వరూపము. ఆ ఓంకార ఫలితమే దాని యొక్క ఆ ఓంకారం నుండి మనం పొందు ఫలితం ఉంచండి, అదే నిజమైన దైవ స్వరూపము. ఊరికి ఓంకార ఉచ్చారణ వరకు అది మనకు ఏమరా అంటే పాదవర్గం వరకు అంత పూజించే వరకే అది ఫలితాన్ని అది ఇస్తే తప్ప మనకు ఓంకారం దైవాన్ని మనము పొందినట్లు చూసినట్లు కాదు. ఈ కృపానుభూతిని జీవులు పొందు నిమిత్తమే జ్ఞానము అను దీపమును ఆ దేవదేవుడు మనలో పెట్టిన్నాడు. మన ఆత్మలో ఆ దేవుని కృపని ఓంకారం ద్వారా పొందేదానికే మనకు లోపల దీపము అంటే జ్యోతిని పెట్టి ఉన్నాడు.
ఈ జ్ఞాన ప్రకాశము సచ్చిత్మయమై ఉన్నది. వేదములు బట్టి పట్టి, మన మామూలుగా మనోళ్ళు అనర్గళంగా మైక్ పెట్టుకుని ఓహో అని చెప్తా ఉంటారు. బట్టి పెట్టి కూడా విధిని జయించలేరు, ఇంతవరకు జయించలేదు కూడా. వారు ఇంకనూ దైవ కృపను పొందని వారు. అటువంటి వాళ్ళంతా కూడా దైవ కృపని పొందని వారు. పండితులు విద్వాంసుల వేరే, భక్తి అనురాగం కలిగిన వారు వేరే. పండితులుగా ఉండడం, ఇప్పుడు మనము పెద్ద పెద్ద గ్రంథములను పండితత్వంతో మామూలుగా ఒక భావం రాయిస్తాము. కానీ నిజమైన ఆధ్యాత్మికవాదిలో కొంచెం హై లెవెల్లో ఉండేవాడి అతని యొక్క భావములు వేరేగా ఉంటాయి. అట్లా పండిత భావమే బట్టి పెట్టి ఓంకారనాదాన్ని కానీ వేరే వేదములు కానీ ఘోషిస్తూ ఉన్న వాళ్ళంతా చేస్తున్న పని. వారికి దేవుని విధి జయించే ఆ బలము లేదు. వారు ఇంకనూ దైవ కృపను పొందలేని వారు అని అర్థము. అనగా భగవంతుని పాదపద్మను తెలుసుకుని ఆ దైవం యొక్క అనుభూతిని, కృపను పొందలేని వారు అని అర్థము. ఈ భక్తి జ్ఞానము వ్యర్థము. ఇటువంటి భక్తి గాని వారి జ్ఞానం గాని దేవుణ్ణి పొందలేని ఫలితం కాదు, కాబట్టి అది వ్యర్థమైంది. దానివల్ల ఎట్టి ప్రయోజనము లేదు. పామరులకు వాళ్లకు ఎటువంటి డిఫరెన్స్ లేదు. లేకపోతే వాళ్ళు ఉచ్చారణలో వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటారు, కానీ దైవ కృప వాళ్లకు లేదు. అతని ఘంటాపదంగా చెప్తున్నాను. ఇంతవరకు వళ్ళారు తప్ప మిగతా వారు పొందని స్థితి అదే. దేవదేవుని పదములు మధ్యము, ఆది అంటే పదములు, కాళ్ళు అంటే పదములు, పాద పద్మములు, మధ్యము, ఆది అన్నీ పూర్ణముగా పొందుటకు ముఖ్యమై ఉన్నది ఆ దేవదేవుని పూర్తి అనుగ్రహమే. దానిని పొందుటకు జ్ఞాన ప్రకాశ కృప అను దీపకాంతి మనకు కావలేను. జ్ఞాన ప్రకాశ కృప, ఆ దీపకాంతిని తాను పొందినట్లు ఈ శ్లోకంలో వల్లలార్ గారు చెప్తున్నారు. వేదాగమత్తిన్ అను పద్యములో స్వామి చెప్పుచున్నారు, వేదాగములు ఆది, మధ్య మరియు అంతమును పూర్ణముగా నేను తెలుసుకున్నాను. కుక్క కన్నా హీనుడైన నేను ఎలా తెలుసుకునగలిగినాను? అట్లని అనుకుంటే నీవు అనగా దేవుడు నీ కరుణ నన్ను తెలుసుకున్నట్లు చేసినది అని ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. దేవుని కృప తప్ప వాటిని ఎవరు కూడా ఓంకార శక్తిని పొందలేము. అది ఈ పద్యంలో ఉండేది. ఓంకార దేవుని కృప పొందాలంటే మనకు ఎన్నో సార్లు అగవలించనే వచ్చిండది. ఓన్లీ జీవకారుణ్యము, దయ, ప్రేమ, దీని వల్ల మాత్రమే పొందగలుగుతాము. వేరే విధమైన దాన్నంతా వీలు కాదు. అదే వ్యర్థము అనేసాడు కదా ఆయన, అంతే వ్యర్థమే అది. కాబట్టి ఈ పద్యంలో తాను ఆ రకంగా దేవుని యొక్క పూర్తి కృపను, ఆది, మధ్య, అంతము యొక్క టోటల్ కృపను నేను పొందినాను అంటున్నాడు. నెక్స్ట్, ఆగమ ముడిమేల్ అరుళొళి విళగిడ వేగమది అరవే విళగొళి విளக்கே అంటాడు. వేదముల సారను గ్రహించుటకు సహాయకారిగా ఉన్నది ఆగమములు. వేద ఆగమములు అనే మనము చెప్తా ఉంటాము. ఆగమముల ద్వారానే మనము వేదాన్ని పఠించగలుగుతాం. అంతకు ముందు వచ్చేది ఆగమములు. కానీ ఆ ఆగమములు ఆ దేవదేవుని నిజము చెప్పలేనిగా ఉన్నది. దేవదేవుని గురించిన వివరములు అందులో ఆగమములో లేదు. అది దైవానుగ్రహం చేత తప్ప బయలుపడేటట్టు లేదు. దైవానుగ్రహము వస్తే గాని ఆ ఆగముల్లోని అసలు విషయాలు బయటపడదు. ఇప్పుడంతా డూప్లికేట్ విషయాలే ఉన్నాయి దాంట్లో. అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే పరిస్థితిలో ఆ ఆగములు లేవు. అన్ని గుళ్ళల్లో, అన్ని పూజా విధానములు ఆగములతోనే జరుగుతూ ఉంది. కానీ ఆగములలో ఆ రకంగా ఆ పూజా విధానం జరిగేదాని వల్ల అసలు
ఆగమముగా కాకుండా ఉండే దాని వల్ల ఫలితాలు సరిగా పొందలేకపోతున్నాయి. కావుననే పలు జన్మలు వేగముగా అనగా త్వరగా పొందు జీవులకు ఆ దేవదేవుని అనుగ్రహము కలుగుటలేదు. అట్లు జరామరణములను త్వరగా పొందు జీవులపై అనుగ్రహంతోనే ఆ దేవదేవుడు ఆ వేగమును తగ్గించుటకే కరుణ కృపా ప్రకాశం పొందని వారు ఎంతటి ఆగమ పండితుడైనా కరుణ దయ అను ప్రకాశ దీపమును వెలిగించనివాడు ఎంతటి ఆగమ పండితుడైనా బాహ్య ప్రాపంచిక జీవితంలో వారు ఆ దైవానుగ్రహమును పొందలేకపోతున్నారు. ఈ బాహ్య ప్రపంచంలో ఆగమములను గట్టిగా నమ్ముకొని దాని ద్వారానే దాని మూలంగానే ఉన్న వాళ్ళు సరిగా పొందలేకపోయి. ఎందుకంటే వాళ్ళలో ఆ కరుణ దయ ప్రేమ లేకుండా ఉంది కాబట్టి దేవుని కృప వాళ్ళ మీద రావడం లేదు. కృపా ప్రకాశం పొందని వారు ఎంతటి ఆగమ పండితులైనా బాహ్య ప్రాపంచిక జీవితంలో వారు ఆ దైవానుగ్రహమును పొందలేకపోతున్నారు. ఎంతటి వారైనా మరణమును పొందుతున్నారు. ఎంతటి వారైనా ఎన్నేళ్ళు, ఒకవేళ 100, 120, 130, 150 ఏళ్ళు అయినా కూడా తర్వాత ఎండింగ్ లో మరణాన్ని పొందుతూ ఉన్నారు. ఆ ఆగమం యొక్క అంత్యము మరణముగానే ఉన్నది. అది మరణరాహిత్యానికి దారి తీయడం లేదు. ఆగమములు ఇప్పుడు అనుసరించే ఆగమములు మరణరాహిత్యానికి దారి తీయడం లేదు. ఆపై దైవ కృప వల్లనే అన్నీ జరుగును. ఆగమముల వల్ల జరిగేది కూడా ఏమీ లేదు. మరణం పొందిన అమరత్వం సిద్ధించదు. కావున ప్రాపంచిక జీవితంలో ఎంత పండితులైనా జ్ఞానులైనా దయా కరుణ ప్రేమలతో గాని ఆ దేవదేవుని కృపతోనే అమరత్వ సాధన జరుగును. ప్రాపంచిక జీవితంలో ఎంత పండితులైనా జ్ఞానులైనా దయా కరుణ ప్రేమలతో గాని ఆ దేవదేవుని కృపతోనే ఆ అమరత్వ సాధన జరుగును. వీరికి ఎట్టి బాధలు ప్రాపంచిక జీవితంలో కూడా కలగదు. కానీ మనకేమరా అంటే భక్తుల కథలంతా చూడండి ఎట్లా ఉంటది. వాళ్ళు పరమ నికృష్ట జీవితం ఉంటుంది, వాళ్ళకి తిండికి లేకుండా ఉంటది. కానీ అది తప్పు అంటారు స్వామివారు. స్వామివారు చెప్పేది ఏమరంటే దేవుని కృప అనేది కలిగినప్పుడు ఆటోమేటిక్ గా నీకేమరా అంటే క్రింద జీవితం కూడా, ఈ భూలోకం జీవితం కూడా సంతోషంగా సంక్షేమంగా ఎటువంటి బాధలు లేకుండా జరుగుతూ ఉంటుంది అంట. కానీ మనకు పూర్వ కథలంతా చూస్తే అన్ని ఏమరా అంటే తిండికి కష్టపడే వాళ్ళే పరమ భాగవతులుగా పరమ ఇదిగా ఉండేవాళ్లే ఉంటారన్నమాట. అట్లంతా కాదు అంటాడు స్వామి. అది దైవానికే ఒక మచ్చ. దైవాన్ని నమ్ముకున్నవాడు అంత బాధపడతా ఉంటే దైవానికి మచ్చ కాకపోతే ఏమది. కాబట్టి ఏమరా అంటే దైవంతో మమేకమై భూలోక జీవితం చేసేవాళ్ళు దయా కరుణ ప్రేమతో జీవిస్తే వాళ్ళకి ఎటువంటి లోటు రాదు అంటాడు. లోటు రోగము ఏది కాదు. మరణ రాహిత్యం అనే దానికి అది సపరేట్ ట్రైనింగ్ అన్నమాట. దానికి అది సపరేట్ గా దానికి ఆ దారి మనం చూసుకోవాలి. ఈ రకంగా వాళ్లకు బాధలు ప్రాపంచిక జీవితంలో కూడా కలగదు. ఇట్టి వారికి వెంటనే మరణం రాదు. ఉన్నట్టుండి అకాల మరణాలు ఇటువంటివి వాళ్లకు రానే రాదు. మరణ రాహిత్యమునకు తగినట్లు జ్ఞాన జ్యోతిని ఆ దేవదేవుడు వీరిలో వెలిగించి వారిని అమరత్వపు వైపు నడిపించును. అప్పుడు లోపల ఉన్న దేవుడు అమృతాన్ని ఏ రకంగా ఇచ్చి వెళ్ళని మరణ రాహిత్యాన్ని తీసుకోవాలి అనేది ఆయన చూసి దానికి దారి ఏర్పడేటట్టు చేస్తాడు. ఇట్లు జ్ఞాన దీపము చే వారి మరణ జననములు వేగమును తగ్గునట్లు ఆ భగవంతుడు చేసేడు. ఇప్పుడు ఒక జీవి పుట్టి 20 ఏళ్ళలో చచ్చిపోతుందంటే వెంటనే దానికి తిరిగి జీవితాన్ని కల్పించాలా, జన్మానికి ఇవ్వాలా. అది తగ్గించేది ఏంటంటే ఆ జీవి అదే 100 ఏళ్ళు బతికినాడు ఆటోమేటిక్ కొద్దిగా ఆ జీవి యొక్క జరామరణముల ఇది తగ్గుతుంది, లెక్కలు తగ్గుతుంది. ఈ రకంగా దేవుడు ఆయన కృపతో ఉండే వాళ్ళకి ఆ దీన్ని ఆయుష్కాలాన్ని కొద్దిగా ఎక్కువ చేసి వాళ్ళ మరణాన్ని ఇమ్మీడియట్ గా జరగకుండా చేస్తాడు.
వేగమద అరగా వేగమద అనగా శాంత స్వభావమును అలవరుచుకుంటా అని కూడా దీంట్లో అర్థము, ఇంకొక అర్థం కూడా ఉంది. కాబట్టి మనం ఏమరా అంటే శాంతంగా ఆయన చెప్పినట్టు ప్రేమ దయ కలిగి జీవించాలి. మనలో మొదట అహంభావాన్ని తొలగించుకోవాలా, అరిషడ్ వర్గాల్ని తొలగించుకోవాలి. ఆ ప్రయత్నాన్ని మనం చేసినామంటే అదే చాలా గ్రేట్. ఆటోమేటిక్ గా నెక్స్ట్ అది మన మనసులోనే, అది లోపల ఉండే ఆత్మ మనకే చెప్పిస్తుంది అనమాట. ఇది 754వ పద్యం. నెక్స్ట్ 755. ஆரியர் வழுத்திய అరుణిలయ అనాది కార్యం విளக்கும் ఓర్ కారణ విளకే అంటాడు. ఆర్యులు అనగా పెద్దలు అనే అర్థము, అంతేగాని ఏ ఒక్క కులమునకు సంబంధించినది కాదు. ఆర్యులు అనగా మనం ఏమనుకుంటాము, ఒక పెద్ద కులానికి సంబంధించిన వాళ్లే అనుకుంటాము. కానే కాదు. బ్రహ్మమును చూసిన వాడే బ్రాహ్మణుడు. ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తానికి వెతికి చూసినా బ్రహ్మమును చూసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ ఇది మాత్రం ఒక కులమునకు వచ్చినట్టు వస్తా ఉంది ఆ పేరు అంతవరకే. ఈ రకంగా ఆర్యులు అనగా పెద్దలు అని అర్థము. ఇది ఏ ఒక్క కులముకు సంబంధించినది కాదు. అరుణిలయ అనగా అనుగ్రహ స్థితి. అనుగ్రహ స్థితి అనగా ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న సృష్టి స్థితి, సంహారము, తిరోదాయము మరియు అనుగ్రహము అని భగవంతుడి పంచ కృత్యములని చెప్పవచ్చును. భగవంతుడు అనాది అయినవాడు కావున ఆయన చేయి పంచకార్యములు అనాదిగా ఉన్నది. దీని కాల నిర్ణయము లేదు. సృష్టి ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే దాన్ని ఎవ్వరూ చెప్పలేము. ఇది అనగా పంచకృత్యములు అనాదిగా చేయబడుతున్నది కావున దీని పేరు సత్కార్యము అని కూడా చెప్తారన్నమాట. ఈ కృత్యములు అనేది ఉన్నది చూడండి. ఇప్పుడు చెప్పాం కదా, సృష్టి స్థితి సంహారము తిరోదాయము అనుగ్రహము అనేది వచ్చి ఏదిరా అంటే పంచకృత్యములు అంటారు. ఈ పంచకృత్యాన్నే సత్కార్యము అని కూడా అంటారు. ఈ అనాది సత్కార్యమునకు కారణం ఏది అని తర్జన భజన ఇప్పుడు మనము కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. దీనికే నన్ను పుట్టించినాడో ఏమో దేవుడు అంటాం. నిజమైన కారణం మనకు తెలియదు, కానీ ఇక్కడ అది చెప్తాడు స్వామి. ఇంతవరకు ఎవరికి సదరు కారణము సరిగా బోధపడక ఎవరికి తోచినది వారు చెప్పుకొనుచున్నారు. అది దేవుని సంకల్పము, బ్రహ్మము యొక్క ఇష్టము, భగవంతుని లీలలు, మాయ అని ఏవో చెప్పుకుంటున్నాము మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరు నాస్తికులు, ఇవన్నీ ఏది కాదు, అది ప్రకృతి సహజంగా ఏర్పడుచున్నది, దాన్ని గురించి అనవసరంగా చర్చలు, కాలవ్రయము ఎందుకు అని వాళ్ళు అడుగుతున్నారు. యథార్థవాదులు చెప్పే నిజము ఇదే. కాబట్టి ఇన్ని రకముగా అనుకున్నా వీటికంతా సరైన సమాధానము ఒక్క సన్మార్గంలోనే తెలియచున్నది. సన్మార్గమును అనుసరించి ఈ బోధనలంతా ఎవరు జీర్ణం చేసుకోగలరు, అర్థం చేసుకోగలరు, వాళ్లకు తెలుస్తున్నది. అనగా జీవకారుణ్య సన్మార్గముతో ప్రజలు జీవిస్తూ అమరత్వం పొందవలేనని ఆ పరమాత్మ సంకల్పంగా ఉన్నది. మనల్ని ఎందుకు పుట్టించినాడు అనేసి ఒక్కొక్క ఇది అయిపోతే నేను అయిపోయింది నా పని అట్లా అనేసి అనుకునే ఇదంతా తప్పు. నువ్వు పర్మనెంట్ గా జీవించాలి. తనతో పాటు తండ్రి అయిన దేవుడు పర్మనెంట్ గా ఉన్నప్పుడు తన కొడుకులు, తన బిడ్డలు చచ్చిపోవాలనేసి కోరుకుంటాడా దేవుడు? మనం కోరుకుంటామా మన బిడ్డలు చనిపోవాలని? దేవుడు ఎట్లా కోరుకుంటాడు? ఈ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన మనల్ని ఎందుకు పుట్టించినాడు అంటే మనం కూడా ఆయనలాగానే పర్మనెంట్ గా ఈ జీవితాన్ని మనము కొనసాగించాలి. మరణం లేని విద్యను తెలుసుకుని మరణ రాహిత్యమును మనం పొందాలి.
ఇది ఆయన సంకల్పము. కాబట్టే మనల్ని ఆయన పుట్టించున్నాడు. ఈ జీవకారుణ్య సన్మార్గంతో ప్రజలు జీవిస్తూ అమరత్వం పొందవలేనని ఆ పరమాత్మ సంకల్పముగా ఉన్నది. అందులకి అనగా జీవులంతా నిత్య జీవితమును వసూట కొరకే, జీవులకు అంతా నిత్య జీవితం వసూట కొరకే ఆ దేవదేవుడు ఈ విశ్వమును సృష్టించి పరిణామ కార్యక్రమం ద్వారా అణువులకు ప్రాణం పోసి జీవులుగా మార్చి వారిని నిత్య అమరత్వ దేవులుగా మార్చి వారు సంతోషంగా ఎప్పటికీ మరణము అన్నది పొందకుండా జీవించవలను అన్నదే ఆ పరమాత్మ సంకల్పము. అణువులు చిన్న అణువులుగా అక్కడక్కడ గాలిలో తేలుకుంటూ చిన్న ఇదిగా ఉన్న మనకు ఒక దేహాన్ని రూపాన్ని ఇచ్చి లోపల మనస్సును ఆత్మను తానే ఆత్మగా ఉండి మనల్ని పర్మనెంట్ గా ఉండేటట్టు చేయాలా, పర్మనెంట్ గా జీవించేటట్టు చేయాలా అనే దేవుని సంకల్పం వల్లనే మనమంతా ఈ సృష్టిలో భాగస్వాములై ఉన్నాము. ఈ విషయాన్ని సన్మార్గం ద్వారానే మనం తెలుసుకోగలము. మామూలుగా చెప్తే ఎవరు కూడా దాన్ని ఎట్లా దానికి ఏమి ఇది ఆధారాలు ఇచ్చే పరిస్థితిలో మనం లేము. మనం అల్లలారైతే ఆధారం కూడా దానికి కూడా ఇస్తాం కదా. ఆ లెవెల్కి మనం పోలేదు కాబట్టి ఆధారాలు వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి, కానీ థియరిటికల్గా ఇదే ఈ విషయం వల్లనే మనము ఈ రోజు మనం ఏమంటే దేవుడి చేత సృష్టింపబడి మనము జీవించుచున్నాము. కాబట్టి ఎన్నో దీంట్లో ఉంది మనం ఎట్లా కర్మ పోగొట్టుకునేది మనకు తెలియదు. ఇది మన వల్ల కాదు అట్లనేది ఉండకూడదు. ప్రయత్నం చేయండి అంటాడు స్వామి. ఈ ప్రయత్నంతో మీరు ఉండండి, రిజల్ట్ మా దగ్గర ఉంటుంది అంటాడు. కాబట్టి జీవులు సంతోషంగా ఎప్పటికీ మరణం అన్నది పొందకుండా జీవించవలనన్నది ఆ పరమాత్మ సంకల్పం. అందుకే అన్ని విధములుగా ఈ ప్రపంచము అన్ని దిక్కులా వృద్ధి పొందుతూ ఉన్నది. విషయము బోధపరచు కారణ దీపమా అని వల్లలాల్ గారు ఈ పద్యంలో ఆ దేవుణ్ణి స్తుతించారు. నెక్స్ట్ ఇంతతో విళక్కే అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏదిరా అంటే தண்ணி அமுதே தந்தி எனது உள்ளத்தே పుణ్యం ఫలిత పూరణ మదియే. మది అంటే మతి అంటే జ్ఞానము. వల్లలాల్ గారు ప్రతి విషయంలోనూ లోపలి మరియు బాహ్యము అను రెండు రకములుగా పరికించున్నారు. ఇక్కడ ఆ అరుట్టు జ్యోతినే పరిపూర్ణమైన మతిగా అనగా తర్వాత వల్లలాల్ గారు ప్రతి విషయమును లోపలి మరియు బాహ్యము అను రెండు రకములుగా వివరించుచున్నారు. మొదట్లోనే మనకు వచ్చింది లోపల 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 బాహ్యము బాహ్యము. ఈ రకంగానే అన్ని విషయాల్ని ఆయన విడదీసుకుంటున్నాడు. ఇక్కడ అరుణ జ్యోతిని పరిపూర్ణమైన మతిగా జ్ఞానముగా ఆయన చెప్పుచున్నాడు. బాహ్యమున పూర్ణచంద్రుడై ఉన్నాడు. ఎవరు? దేవుడు. మనం చంద్రుడిని చూస్తాం కదా, ఆ వెలుగు దాంట్లోని శాంతమైన వెలుగు, రిఫ్లెక్షన్ ఆఫ్ సన్ అని సైన్స్ చెప్తున్నా, ఆ వేడి అయిన వెలుగు ఎట్లా శాంతంగా తయారైంది మన మీద, ఆ శాంతమైన వెలుగుని ఇది చంద్రుడు ఇస్తున్నాడంటే అక్కడ దైవ కృప ఉన్నదాని వల్లనే ఆ రకంగా మారి అది శాంతంగా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నది. ఈ బాహ్యమున పూర్ణ చంద్రుడై ఉన్నాడు. చల్లదనము, అమృత శక్తి, పూర్ణ జ్ఞానము, పరిపూర్ణ ప్రకాశము, కృపా వల్లభత్వముతో ఆయన చంద్రుడు ప్రజ్వలిస్తున్నాడు. చల్లదనము, అమృత శక్తి, పూర్ణ జ్ఞానము, పరిపూర్ణ ప్రకాశము, కృపా వల్లభత్వంతో ఆ చంద్రుడు ప్రజ్వలిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయమును చెప్పుట కారణము మనము అపరజీవకారుణ్యముతో చేసిన మంచి పనులు భూలోకములో పుణ్యఫలముగా ప్రతిఫలించి సుఖమయమైన జీవితమును వసుకుంటుంది. పరజీవకారుణ్యము అపరజీవకారుణ్యము రెండు రకాలుగా చెప్తాడు స్వామి. మీరు జీవకారుణ్య సచ్చీలత పుస్తకాన్ని చదివి ఉంటే
3 చాప్టర్లు ఆయన చెప్పింది గద్య భాగంలో. ఇది జీవకారుణ్య సచ్చీలత అనేసి మనం తెలుగులో కూడా వేశాము. కొంతమంది తీసుకున్నారు దాన్ని, కొంతమంది దాన్ని చదివినారా లేదా మనకు తెలియదు. కానీ దాంట్లో పరజీవకారుణ్యము అపరజీవకారుణ్యం అనేసి జీవకారుణ్యాన్ని ఆయన డివైడ్ చేస్తున్నారు. అపరజీవకారుణ్యము మనము చేసి దానివల్ల కలుగు పుణ్యాన్ని మనము ఈ భూలోకంలోనే వడ్డీతో సహా అనుభవిస్తాము. పరజీవకారుణ్యము ఏమరా అంటే ఆత్మలో ఆ పుణ్యము నిక్షిప్తమై ఏదో లాస్ట్ జన్మల్లో అది ప్రతిఫలించి మన వల్లలారలాగా మనము మరణాన్ని జయించే పరిస్థితి వచ్చే పరిస్థితిని తెస్తుంది. కాబట్టి ఇక్కడ పరజీవకారుణ్యం అపరజీవకారుణ్యము అనేసి 2 రకములుగా స్వామి విభజనని మనం మొదట తెలుసుకోవాలి. దాంట్లో డీటెయిల్ గా ఉంటుంది తెలుసుకోండి, కానీ టూకీగా చెప్తాను నేను ఇక్కడ. అపరజీవకారుణ్యము అనగా దాహము, రోగము, ఇష్టము అంటే ఆశ, పేదతనము, భయము ఇట్లా ఉన్న వాళ్ళకి మన యొక్క సహాయం చేత ఈ 5ను పోగొట్టినప్పుడు అది అపరజీవకారుణ్యము అవుతుంది. దాహంతో ఉన్న వాళ్లకు నీళ్లు ఇస్తే అది అపరజీవకారుణ్యము. రోగంతో బాధపడే వాళ్లకు మనం వీలైనంత సహాయం చేసి ఆ రోగము పోగొట్టే పరిస్థితి తెప్పించినప్పుడు అది కూడా అపరజీవకారుణ్యంలో వస్తుంది. ఇష్టము, ఆశ, కొంతమందికి కొన్ని ఉంటుంది, కొన్ని ఆశలు నెరవేరని ఆశ. ఆ నెరవేరని ఆశలు చాలా బీదవాళ్ళు, కొన్ని విషయాలు వాళ్ళ వల్ల కాదు. అటువంటి వారికి ఆ ఆశను నెరవేర్చేది కూడా అపరజీవకారుణ్యము అంటాడు. ఒక ఆయన నాకు తెలిసి వాళ్ళ ల్యాండ్స్ లో పనిచేసే వాళ్ళు పక్కన ఉండే వాళ్ళకంతా ఒకసారి చెన్నై టు ఢిల్లీ దాకా ఏరోప్లేన్ లో టికెట్ కొనిచ్చి వాళ్ళని ఏరోప్లేన్ లో తీసుకుపోయి వదిలినాడంట. తిరిగి తీసుకొచ్చి ఇళ్ళ కాడ వదిలాడు. ఈ రకంగా ఇది వచ్చి అపరజీవ వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఆశ. ఏరోప్లేన్ ఆడ చూస్తాము, మనం ఎక్కగలమా అనుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా పెద్ద కోరికతో ఉండి అది సఫలం కాకుండా బాధలు పడేవాళ్ళు వాళ్ళ ఆశలను తెలుసుకుని వాళ్లకు మన వల్ల అయిన సహాయం చేసిన అది న్యాయంగా ఉంటే, అన్యాయమైన ఆశలకు కాదు, న్యాయమైన ఆశలకు అటువంటిది కలిగినప్పుడు వారికి ఆ ఆశలను తీరేదానికి తగిన సహాయం మనం చేశామంటే అది అపరజీవకారుణ్యము అవుతుంది. తర్వాత పేదతనము, భోజనానికి వాడు ఎంత కష్టపడినా భోజనానికి కానీ గుడ్డకు కానీ ఉండేదానికి కానీ కష్టపడుతూ ఉన్న జీవితం, వాళ్ళ బిడ్డలు ఎడ్యుకేషన్ లేకుండా ఇట్లా బాధలు పడతా ఉంటే రోగానికి వైద్యానికి డబ్బుల ఇట్లాంటి బాధల్లో ఉండే వాళ్లకు ఆ పేదతనాన్ని మనం అప్లిఫ్ట్ చేశామంటే వాళ్ళకు ఆ పేదతనం పోయేదానికి ఒకటి ఉద్యోగం లేకుండా ఉంటే వాడికి ఉద్యోగం తీసిచ్చేది కూడా అపరజీవకారుణ్యానికి వస్తుంది అన్నమాట. ఆ రకంగా ఆ పేదతనం నుండి వాళ్ళని రక్షించినప్పుడు అది అపరజీవకారుణ్యము. అట్లాగే భయము, ఎవరి చేతనో ఏదో ఇప్పుడు ఒక పాము తరుముకుంటూ వస్తుంది, అట్లాగే వేరే ఏదైనా ఏ భయమైనా కూడా ఆ భయం నుండి వారిని ఆ భయభ్రాంతుల నుండి మనం కానీ పోగొట్టి వాళ్ళని రక్షించి ఇది చేసినప్పుడు అది కూడా అపరజీవకారుణ్యం అవుతుంది. ఈ 5 కార్యాలను మనం చేసినప్పుడు అపరజీవకారుణ్యము అంటాడు దీన్ని. దీనికి మనం చేసిన పుణ్య ఫలితాలు మనకు తిరిగి భూలోకంలోనే వస్తుంది. అది ఈ జన్మలో వస్తుంది, నెక్స్ట్ జన్మలో వస్తుంది. ఇక పరజీవకారుణ్యము అంటే, పరజీవకారుణ్యం అంటే ఆకలి తీర్చడము. అందువల్లే ఆయన ఆకలి అని ఆ ఆకలి గురించి కూడా ఆ జీవకారుణ్య సచ్చీలత పుస్తకంలో చాలా బాగా రాసిన్నారు. దాన్ని చదివిన వాళ్ళు ధన్యవంతులు. అది ఆకలి తీర్చిన వారు పరజీవకారుణ్యం చేసిన వారు. వాళ్ళకేమనంటే ఆ పుణ్య ఫలితము ఆత్మలో నిక్షిప్తమై అది మరణ భయాన్ని పోగొట్టేదానికి దారి తీస్తుంది, మరణాన్ని జయించే పరిస్థితి తెస్తుంది. అట్లాగే సంపుట అనేదాన్ని నిలిపిన వాడికి కూడా ఇక్కడ ఏమనంటే జీవరాశులను చంపేది దానికి ఏ లైసెన్స్ అక్కర్లా, ఈజీగా చంపారు కాబట్టి చంపి తినుట పాపం రా అన్నాడు.
దాన్ని ఏంటంటే మన వాళ్ళు వక్రంగా కూడా దాన్ని వాదిస్తారు, వితండావాదం. ఇప్పుడు దోమ వస్తుంది, దాన్ని కొట్టవా నువ్వు అంటారు. కానీ దోమను కొట్టేది కూడా ఆయన ఒప్పుకోలేదు. నీ దగ్గరికి దోమ రాదురా అంటాడు. ఆయన రాసిన అన్ని ఇది చదివితే నీ దరిదాపులకు నువ్వు జీవకారుణ్యంతో బతికినావంటే నువ్వు దీన్ని అది ఏదంటే నాన్ వెజ్ వదిలేసి జీవకారుణ్యంతో నువ్వు బ్రతికినావంటే నీ నుండి ఒక విధమైన వాసన బయటికి వస్తుంది. ఆ వాసన వచ్చిన దిక్కు వరకు అంతవరకు నీకు దోమలు కానీ వేరే కానీ నీ దేహం లోపల దగ్గరికి వచ్చేదానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కూడా దోమలు కూడా కుట్టవు అంటాడు. ఇక చాలా లోతుగా పోతే ఇవన్నీ ఉన్నాయి. కొంతమంది మనం వితండవాదం చూసినప్పుడు ఆయన ముఖ్యంగా ఏదైనా చెప్తున్నాడు అంటే చంపి తినుట, నువ్వు తినేదానికోసం చంపేది మహాపాపం రా అంటాడు. తినేదానికోసం నువ్వు చంపినావంటే అది మహాపాపం. దాన్నే స్వామి వద్దంటాడు. భూజుడాన్ని ఎన్నో ఇవి చచ్చిపోతాయి, దోశలో ఎన్నో ఇదంతా అమీబియస్ చేస్తుంది కాబట్టి దోశ ఇడ్లీ పులుస్తుంది కాబట్టి అవన్నీ జీవకారుణ్యం ఆపరేషన్ కదా అంటే కాదు. ఆయన ఏమంటే ఒక జీవరాశి కోడి మన ముందర మనమే పొలుస్తాము, దాని గొంతు కోసి మనమే తింటాము, అది తప్పురా అంటాడు. అట్లాగే మేకలు, ఆవులు, గుడ్డు అన్ని కూడా గుడ్డులో పిండం ఉంటుంది, దాన్ని చంపినట్టే అంటాడు. కాబట్టి తినేదానికోసం నువ్వు చేసే ఏ పుణ్య కార్యక్రమం కానీ అది తప్పు, పాపము, వద్దు అంటాడు. ఇది పరజీవకారుణ్యంలో దీన్ని చెప్తాడు. పరజీవకారుణ్యంలో దాన్ని మనం చేసినామంటే అది మన ఆత్మలో నిక్షిప్తమై మనకు మరణ రాహిత్యాన్ని మార్గాన్ని చూపిస్తూ ఆ మరణం లేని జీవితానికి మార్గాన్ని అది మనకు స్పష్టం చేస్తుంది. ఇది ఆయన ఇక్కడ చెప్తూ ఉండేది. ఈ పరజీవకారుణ్య పుణ్యమే దైవ కృపగా కూడా చెప్పవచ్చు. పరజీవకారుణ్యాన్ని దైవ కృప అని కూడా చెప్పాలి. ఉన్నట్టు టక్కని మారిపోవాలంటే మనము నాన్ వెజ్ టక్కని వెజ్ గా మారిపోలేము. దానికి కొంతకాలం పడుతుంది. అంతవరకు కొద్ది కొద్దిగా ఇది చెయ్యకూడదు అనే దాన్ని మాత్రం మనము మన మనసులో వేసుకుంటుకోవాలి. కొద్ది కొద్దిగా మారుతాం. కాబట్టి ఇట్లు మన భూలోకంలో జీవితకాలంలో చేయు పుణ్యములు ప్రతి జన్మలోనూ ఒక్కటిగా చేర్చి ఒక్క జన్మలో మనము మరణము జయించే స్థితికి తీసుకుని రాబడతాము. ఈ పుణ్యఫలము ఎట్లుండును అనగా బాహ్యములో పూర్ణ చంద్రుని ప్రకాశము ఎంత సుఖమును కలిగించును. ఒక మంచి ఎలక్ట్రిసిటీ లేని ఒక ప్లేస్ లో ఒక మంచి మిద్ది మీద మీరు పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు హాయిగా రాత్రి పడుకుని చల్లగాలి వీస్తూ ఉన్నప్పుడు ఎటువంటి హాయిని మీరు అనుభవిస్తూ ఉన్నారు అనేదాన్ని మనము ఎంత వర్ణించినా దాన్ని ఫుల్గా వర్ణించడం. అంత హాయి అయిన జీవితం ఉంటుందంట. ఎంతకన్నా ఎక్కువ సుఖమును ఇచ్చినదిగా ఉండను. పూర్ణ చంద్రుని ప్రకాశము ఎంత సుఖము కలిగించునో అంతకన్నా ఎక్కువ సుఖమును ఇచ్చినదిగా ఉండను. ఈ బాహ్య లక్షణములను అనుసరించి లోపలి విషయమును గ్రహించుటకే మనము అండపిండ పరిణామంలో దేవుడు సృష్టించున్నాడు. ఇటువంటి బాహ్య స్థితిలో కొన్ని విషయములను ఆయన అంటే పూర్ణ చంద్రుని ప్రకాశంలో మనము దాన్ని ఎలా ఆస్వాదిస్తూ మనం హాయిని అనుభవిస్తున్నామో అటువంటిది లోపలి ఉన్న పూర్ణ చంద్రుని ప్రకాశమును మనము కనుగొని దాని ద్వారా ఆ సుఖాన్ని అనుభవిస్తూ మరణమును జయించే పరిస్థితికి మనము వెళ్ళాలి. అట్లనే దాన్నే ఈ బాహ్య ప్రపంచంలో కూడా ఆ సుఖములో ఒక చుక్క, ఒక జస్ట్ 10% మాత్రం బయట ఆయన ఇచ్చున్నాడు. ఈ అండపిండ పరిణామం దేవుడు సృష్టించి ఉండేది ఆ లోపలి విషయంలో గ్రహించుటకే. అండంలోని అన్నీ పిండంలో కలదు. ఇది ఆల్రెడీ చెప్పున్నాం. అండంలో ఏదేది ఉన్నదో అన్ని మనలో లోపల పిండంలో ఉన్నది. కావున మనము బాహ్యంలోని వస్తువుల వాటి గొప్పతనములను గ్రహించి లోపలి విషయములను సత్య జ్ఞానముతో తెలుసుకుని మరణం లేని జీవిత మార్గమున
పయనించాలేను. కాబట్టి ఏమనంటే బయట ఉండేదే లోపల ఉంది. ఆ లోపల ఉండేదాన్ని మనం కనుక్కొని ఏం చేయాలా? సత్య జ్ఞానంతో వాటిని తెలుసుకోవాలి. మామూలుగా తెలియదు. ఇప్పుడు నాడి బట్టి చూస్తే ఏముంది? ఎవరికి ఏదో టక్కని కొద్దిగా నాడి ఏదో ఒక చిన్న ఆగిపోయేటట్టు కొద్దిగా ఉంటుంది, తెలుస్తుంది. నాడి ప్రవహించేది, ఆ రక్తం ప్రవహించే ఆ నాడి ఇది తెలుస్తుంది. కానీ దాని సూక్ష్మము ఎవరిగా తెలుస్తుంది అంటే డాక్టర్కే తెలుస్తుంది. ఆ రకంగా ఆ దైవత్వాన్ని వెతికే వాడికి ఆ యొక్క అండంలో పిండంలో ఉన్న పరిణామ దీన్ని మనము వస్తువులను ఆ లోపలి శక్తిని మనం కనుక్కోగలము. వేరే వారు బయటి వారు ఈ విషయమే అంతగా అందని వారు, తెలుసుకోవాలని జిజ్ఞాస లేని వాళ్ళు ఎవరు కూడా దాన్ని కనుక్కొనలేరు. బాహ్య లక్షణములను అనుసరించి లోపల విషయము గ్రహించుటకే మనకు అండపిండ పరిణామము దేవుడు సృష్టించినాడు. అండంలోని అన్ని పిండంలో కలదై ఉన్నది. కావున మనము బాహ్యంలోని వస్తువుల వాటి గొప్పతనమును గ్రహించి లోపలి విషయమును సత్య జ్ఞానముతో తెలుసుకుని మరణం లేని జీవిత మార్గమున పయనించవలేను. పై రకంగా నాకు జ్ఞానమును వసంగి ఈ విషయములతో నన్ను అమరునిగా చేసిన ఓ అరుట్పరింజ్యోతి అని వల్లలారు గారు ఈ పద్యంలో ఆయన వివరిస్తున్నారు. ఇంతటితో మనము ఈ రోజు క్లాస్ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ మిగతా ఇది నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.